మనకు మనం ఆధునికులం అని చెప్పుకుంటాం, ఎంతో గర్వపడతాం. అయితే ఇదంతా మాటలకే పరిమితం. తాజా పరిణామాలను చూస్తుంటే ఇది యుద్ధాల కాలమా అనే అనుమానం కూడా వస్తుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పాలస్తీనా ఇజ్రాయెల్ వార్. ఈ రెండు చాలవన్నట్లు తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి. మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి చాలా కాలమైంది. మనకు మనం ఆధునికులం అని చెప్పుకుని గొప్పలు పోతుంటాం. మనం నిజంగా ఆధునికులం అయితే ప్రస్తుత ప్రపంచంలో అసలు ఇన్ని యుద్ధాలు జరుగుతాయా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ ప్రారంభము 3 ఏళ్లు కావస్తోంది. తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు. యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు దాటింది. 3 ఏళ్ల క్రితం వరకు జనంతో కిటకిటలాడిన ఉక్రెయిన్ నగరాల్లో ఇప్పుడు ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏమాత్రం వీలున్నా ఇతర దేశాలకు వలసపోయారు. అయితే ఉక్రెయిన్ ఇప్పటికే రావణ కాష్టంలా తగలబడుతూనే ఉంది. ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభించిన తొలి రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీదున్నాడు. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలేవి జోక్యం చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పుతిన్ హెచ్చరించాడు కూడా. సహజంగా ఉక్రెయిన్కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. దీంతో అమెరికా జోక్యాన్ని కూడా నివారించడానికి ఈ ఎపిసోడ్లో 3వ దేశం ఎంట్రీని ఆయన తోసిపుచ్చారు. పరోక్షంగా అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన రోజు. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్పైకి రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 3 ఏళ్లు కావస్తోంది. అయినా యుద్ధం ఇంకా చల్లారలేదు. గత దశాబ్ద కాలంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే హమాస్ దాడులకు ప్రధాన కారణమైంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు మొదలుపెట్టింది. గాజా ప్రాంతం శ్మశానంలా మారేంతవరకు ఇజ్రాయెల్ నిద్రపోయేలా లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తోంది యుద్ధం కాదు. నెతన్యాహు నాయకత్వంలోని ఇజ్రాయెల్ సర్కారు చేస్తోంది జెనోసైడ్, అంటే మూక హత్యలే. తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. కాగా ఇజ్రాయెల్ దాడులకు ఒక నేపథ్యం ఉంది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. దీంతో తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి చేసింది. అయితే అణు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ అంగీకరించలేదు. అంతిమంగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఏది ఏమైనా యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు. ఈ నగ్న సత్యాన్ని దేశాధినేతలు అర్థం చేసుకోవాలి.